Hello friends, welcome to our channel. అయితే నేను మళ్ళీ ఈ వీకెండ్ రికమెండేషన్స్ వచ్చేసాను. అయితే నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చి వెన్స్డే సిరీస్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ ఇది రీసెంట్ గానే సీజన్ 2 పార్ట్ 1 రిలీజ్ అయింది 4 ఎపిసోడ్. అండ్ బ్రీఫ్ గా స్టోరీ లైన్ చూడండి. అయితే మనకు వెన్స్డే క్యారెక్టర్ తెలుసు కదా, అండ్ ఆమెకి సైకిక్ పవర్స్ అండ్ అబిలిటీస్ ఉన్నాయి కదా. సో దాంతో ఆమెకి ఎట్లా తెలుసు అంటే ఆమె రూమ్మేట్ అండ్ ఫ్రెండ్ అయిన కి ఒక ప్రాబ్లం రాబోతుంది అని ఆమెకు తెలుస్తుంది అనమాట. సో ఈమె అది ఎట్లా ప్రివెంట్ చేస్తుంది అనేది మొత్తం మెయిన్ గా స్టోరీ అనుకోండి. బట్ చెప్పాను కదా, సీజన్ 2 పార్ట్స్ లో డివైడ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఓన్లీ 1 పార్టే ఉంది. బట్ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ పార్ట్ 1 ఎపిసోడ్స్ అది మాత్రం మనం కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చి మాయా సభ సోనీ లీవ్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సో మ్యాటర్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి తెలిసిన 2 ఫేమస్ క్యారెక్టర్స్ ది రిజంబుల్ చేస్తూ ఉందన్నమాట ఈ స్టోరీ. మేకర్స్ ప్రకారం ఇది ప్యూర్లీ ఫిక్షనల్ అండ్ ఎవరితో అయినా సరే ఇది అలైన్ అయితే అది కోయిన్సిడెంట్ అంటున్నారు కానీ బట్ స్టిల్ అది చూసిన ప్రతి ఒక్కరు తెలిసి ఏంది ఎవరి స్టోరీ అని. అండ్ ఈ సిరీస్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇన్సైట్ కూడా మనకి ఇస్తుంది అనమాట. సో మనం ఒక్కసారి తరువుగా సిరీస్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏంటంటే కొంచెం ఫిల్టర్డ్ లాగా అనిపిస్తుంది కానీ పొలిటికల్ డ్రామా కదా, మోస్ట్లీ నచ్చేస్తుంది, ఒకసారి ఎంటర్టైన్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చి అరేబియా కథలి. ఇది రీసెంట్ గానే సేమ్ ఇట్లా తాండేల్ మూవీ ఉంది కదా, అదే స్టోరీ లైన్ తో మనకి అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అండ్ బ్రీఫ్ గా సేమ్ స్టోరీ లైన్ ఏంటంటే ఫిషర్ మ్యాన్స్ ఇట్లా అనుకోకుండా ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళిపోతే వాళ్ళని అక్కడ జైల్లో పెడతారు. అండ్ దాని తర్వాత ఏమైంది అనేది స్టోరీ. సో చెప్పాను కదా, మన హిట్ ఫిలిం తాండేల్ లోంచే సేమ్ స్టోరీ. ఎవరైతే మూవీ చూడలేదో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఎవరైనా చూసినా కూడా ఒక్కసారి ఎంటర్టైన్ పర్పస్ కి చూసేయచ్చు, ఎందుకంటే కొన్ని మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒక్క మూవీ సజెస్ట్ చేస్తున్నాను, అది పరంతు పో అని చెప్పి మూవీ రీసెంట్ గానే జియో స్టార్ లో వచ్చింది, తెలుగులో కూడా డబ్డ్ ఉంది. అయితే మూవీలో వచ్చి మనకు మెయిన్ గా ఫాదర్ అండ్ సన్ రోల్ ఉంటుంది. అండ్ వాళ్ళు అనుకోకుండా ఒక బైక్ ట్రిప్ మీద వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో అట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు ఏమేమి చేంజెస్ వచ్చినాయి వాళ్ళలో, అండ్ వాళ్ళు దేని వాల్యూ తెలుసుకున్నారు అనేది మొత్తం ఈ స్టోరీ అనమాట. చెప్పాలంటే మూవీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఏం కంగారు లేకుండా చెప్పాలంటే ఒక పీస్ఫుల్ టైప్ మూవీ అనమాట. ఒక్కసారి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవి ఈ వీకెండ్ రికమెండేషన్స్. అలానే మా దాంట్లో వేరే రివ్యూస్, ఫుడ్ బ్లాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.